ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ నరసింహారెడ్డితో తనకు ప్రాణహాని ఉందని దూదిమెట్ల శివ యాదవ్ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్కు ఫిర్యాదు చేశారు. కులం పేరుతో దూషించడమే కాకుండా అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత 4 ఏళ్ల నుంచి నరసింహారెడ్డి వద్ద డివిజన్లో సివిల్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నానని చెప్పాడు. తనతో నాణ్యత లేని పనులు చేయించుకుంటూ ప్రజల వద్ద లక్షల రూపాయలు డబ్బులు దండుకుంటూ తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు శివ యాదవ్. నాణ్యత లేని కాంట్రాక్టులు చేయమని చెప్పినందుకు అర్ధరాత్రి ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతున్నారని శివ యాదవ్ వాపోయాడు. అసభ్యకరమైన మాటలతో తన తల్లిని దూషించడమే కాకుండా కులం పేరుతో దుర్భాషలాడారని కన్నీరు పెట్టుకున్నాడు. తన ఇంటికి గూండాలని పంపించి తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నరసింహారెడ్డితో తనకు ప్రాణహాని ఉందని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పోలీసు రక్షణ కల్పించాలని బాధితుడు వేడుకున్నాడు. డిప్యూటీ 4 లీడరు కొప్పుల నరసింహారెడ్డి గారు పరిచయం అయ్యి ప్రైవేట్ పనులు ఆయన స్వలాభం కోసం నాతో చేయించుకునేవాడు. నాకు తెలియక అతను డీడీ కట్టిండేమో అనే విషయంలో నువ్వు చేయరా బాబు అంటే నేను చేసేవాడిని. సరే సార్ అని లేబర్ పైసలు కూడా నాకు ఇవ్వకుండా నన్ను చిత్రహింసలు పెట్టేవాడు. ఇది ఇక 3-4 సంవత్సరాల నుంచి నేను అనుభవించుకుంటూ వచ్చి ఈ రోజుకు నేను ఇక చచ్చిపోయే పరిస్థితి వచ్చి నేను చేయను సార్, నీ దగ్గర నేను ప్రైవేట్గానే చేసుకుంటున్నాను కదా, నాకు ఎవరు ఇస్తే వాళ్ళని చేసుకుంటానని చెప్పి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు అనిపించి ఆయన నన్ను దుర్భాషలని, మా అమ్మని దుర్భాషలాడితే ఇంటి దగ్గర మా అమ్మ ఇప్పుడు ఆ మాటలు విని కోలుకోలేని పరిస్థితిలో ఉంది. నాకు కూడా 3 రోజుల నుంచి హాస్పిటల్ నుంచి వచ్చాను. బీసీ కమిషన్లో కూడా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాను. దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇంకోటి గంజాయి బ్యాచ్ అని అంటున్నాడు. అతని బామ్మర్దులే అతని దగ్గర ఉంటాడు ఉదయ్ రెడ్డి అని చెప్పి. గంజాయి అతనే తాగుతాడు. ఎవిడెన్స్లు కూడా నా దగ్గర పూర్తిగా ఉన్నాయి. అతని ఎవిడెన్స్లు ఉన్నాయి మొత్తం నా దగ్గర. ఇంకోటి అతనికి కనెక్షన్స్ ఈ 4 సంవత్సరాల నుంచి చేసిన కనెక్షన్లు కూడా అన్నీ ఉన్నాయి నా దగ్గర.